హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, ఏపీ ఫలితాలపైన అంటే టీడీపీ కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది, ఆల్రెడీ విజయం సాధించేసింది. దీనిపైన మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించడం జరిగింది. సార్, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏపీని గాడిన పెట్టండి అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సార్, సో ఏం చెప్తారు సార్ మీరు? ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా విజయం సాధించడం, దాని పట్ల కూడా హర్షం వ్యక్తం చేయడం చిరంజీవి గారు, మరి చిరంజీవి గారి ట్వీట్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? చిరంజీవి గారికి కూడా అంటే రాజకీయంగా వద్దామని అభిలాష లేకపోయినా ప్రజలు బాగుపడాలి, మన ఆంధ్ర బాగుపడాలి, బాగా మంచి పేరులో వృద్ధిలోకి రావాలి. అసలు ఇంత పేరున్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడం ఏంటి, ఉద్యోగాలు లేకపోవడం ఏంటి, తర్వాత ఎవరికి వాళ్ళు అహంకారంగా ప్రవర్తించి సమాజాన్ని సర్వనాశనం చేయడం ఏంటని ఇట్లాంటి బాధలు ఉన్నాయి ఆయనకి. ఈ పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ వాళ్ళ దృష్టిలో పసివాడు, వాళ్ళ దృష్టిలో ఆవేశపరుడు, వాళ్ళ దృష్టిలో రాజకీయం తెలియనివాడు. ఇలాంటి పవన్ కళ్యాణ్ ఏమిటి, కూటమి ఏంటి, ముగ్గురిని సెట్ చేయడం ఏంటి, సారథిగా విజయవంతం అవ్వడం ఏంటి, తర్వాత మైకులో మాట్లాడుతున్నప్పుడు జనం చూసిన తర్వాత ఈ ఆవేశం ఏమిటి, ఒకవేళ పొరపాటున ఏదైనా జరగకూడదు అంటే పవన్ కళ్యాణ్ కానీ ఎదురు దెబ్బ తగిలితే ఏమిటైపోతుంది ఈవిడ జీవితం అని ఆలోచించాడు. ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రే కదా, తండ్రిలాగా చూసుకుంటాడు. ఆ మాట వాళ్ళిద్దరూ చెప్పారు కనుక అట్లాంటి ట్వీట్ పెట్టడం మాత్రం చాలా లోతుగా ఆలోచించి ట్వీట్ పెట్టడం జరిగింది. తర్వాత ఈరోజు కొనిదెల వారి కుటుంబం ఎలాగుందంటే 10 పెళ్ళిళ్ళు ఒకసారి ఒకే రోజులో ఒకే ఇంట్లో జరిగినట్టుగా ఉంది. అందరూ బంధువులు, మిత్రులు, నాగబాబుతో సైతం ఒకరు కూర్చొని లైవ్ వేసుకొని చూస్తున్నారు. అక్కడ వాళ్ళ తాలూకు ఆనందం ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కలాగా ఉంది. అలా చూస్తూనే ఉన్నాడు కానీ ధారాపాతంగా నాగబాబు కళ్ళంటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కళ్ళదు తీయడం, తుడుచుకోవడం. అలాగే ఇక్కడ చిరంజీవి చిన్న చెల్లెళ్ళు ఉంది. ఆ చెల్లి అయితే అలా ఏడుస్తూ కర్చీఫ్తో మొహం తుడుచుకోవడం, మళ్ళీ చూడడం, ఈ కర్చీఫ్తో మొహం తుడుచుకోవడం. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా కొంచెం జోవియల్గా ఉంటే బై బై పవన్, బై బై రిపీట్, బై బై జగన్ అంటే ఎంత నవ్విందో. ఇలాగా వాళ్ళందరూ చాలా సంబరం చేసుకుంటున్నారు అన్నమాట. ఇక్కడ ఎలాగ ఉంది, పెద్ద స్క్రీను అంటే సినిమా స్క్రీన్ అంత స్క్రీన్ ఉంది. అందులో మొత్తం వాళ్ళ బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు. ఎక్సెప్ట్ సురేఖమ్మ, అంజనీదేవి ఇద్దరు లేరు అన్నమాట. ఇది మొత్తం చాలా ఇట్లా పవన్ కళ్యాణ్ విజయం వాళ్ళే సాధించేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ తెర మీదకి వచ్చిన వ్యక్తి ఎవరంటే పిఠాపురంలో, అంటే రాజోల్లో చేబ్రోలు, అక్కడ పిఠాపురం దగ్గర పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో ఇల్లు అది తీసుకున్నాడు కదా, లేదా ఒక అభిమాని ఇల్లు ఇచ్చాడు కదా. అక్కడ ఇంకా జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మాకు అమ్మ కావాలి, అమ్మను చూపించాలి అని కేకలు పెడుతుంటే అన్న డిజైన్ వచ్చి అందరికీ దండం పెట్టడం, అందరినీ రిసీవ్ చేసుకోవడం ఒక పెద్ద అట్రాక్షను. తర్వాత ఏంటంటే ఈ అఖీరానందన్కి ఉన్న గ్లామర్ ఎవరికీ లేదని చెప్పాలి. అఖీరానందన్ వచ్చి జనాలందరికీ అభియోగం చేసేటప్పుడు ఆ జనం తాలూకు ఆనందం చాలా, అంటే ఏంటి, రియల్ ఫంక్షన్, రియల్ ఫెస్టివల్, నిజమైన ఆనందం అంటే ఇదే అనిపిస్తుంది అన్నమాట. అందుకే అంటారు కష్టే ఫలి, కష్టపడేవాడికి ఎప్పుడైనా ఫలితం దక్కుతుందని. దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. సార్, ఇప్పుడైతే మరి చిరంజీవి గారి ట్వీట్ విషయానికి వస్తే, ఏపీ గాయపడిపోయింది, దాన్ని ఇప్పుడు గాడిన పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నదన్నమాట. అంటే గెలుపు ఏదో వచ్చినంత మాత్రంలో మీరు సంబరపడిపోవద్దు, మీ మీద ఎంతో బాధ్యత ఉంది. చిన్న భిన్నం అయిపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్, కానీ ఒక గాడిని పెట్టాలంటే మీరు చాలా అపర చాణక్యుల్లాగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ని ఒక ఘాటును పెట్టవలసిన బాధ్యత ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కొంచెం పరిపాలన లౌక్యాలు, పరిపాలన మెలకువలు ఇవన్నీ చెప్పవలసిన అవసరం ఉందని అర్థం కూడా ఉంది. గాడిని పెట్టాలంటే ఒక మనిషి ఆల్రెడీ కాదు కదా, గాడిని పెడదామన్న ఆలోచన ఉన్న వాళ్ళు 3 4 మంచి లీడర్స్ ఉంటే గాడిని పడుతుంది అన్నమాట. ఆ భావం కూడా అందులో ఉంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్
చంద్రబాబు, మోదీ ఈ ముగ్గురు కూటమి మాత్రం ఆంధ్రప్రదేశ్ అని బాగు చేస్తారు. తర్వాత మోదీ కూడా రేపొద్దున, ఎందుకంటే ఒక్క సీటు ఉన్నది కాస్త 7 సీట్లు వచ్చినట్టుగా ఉన్నాయంటే నెక్స్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఈయన మీదే ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? మన పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ తనకి బాగా ఇష్టమైనటువంటి రాజకీయ నాయకుల్లా ఉంటుందన్నమాట. అయితే వీరు బాగా సాధించారండి. అందరూ కూడా కష్టపడ్డారు. బీజేపీ కష్టపడింది, టీడీపీ కష్టపడ్డది, ఇక్కడ జనసేన కష్టపడింది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగా కష్టపడింది. తనకు 2-3 సీట్లు రావడం అంటే చిన్న విషయం కాదు. కొత్తగా వచ్చిన పార్టీకి 3 సీట్లు ఎలా వస్తాయి? పవన్ కళ్యాణ్ 14 సంవత్సరాల వరకు ఒక సీట్ అనే మాటే లేదు కదా. దాంతో కంపేర్ చేసుకుంటే అందరూ బాగా కష్టపడ్డారు. సర్వే జనం సుఖనో భవంతు అని చెప్పినట్టుగా అందరూ బాగా కష్టపడ్డారు. ఫలితాలు కూడా చేజెక్కించుకున్నారు. సార్, ఈయన జగన్ గారికి కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అంటున్నారు చాలా మంది. ఆ ట్వీట్ చూస్తే, అంటే ఇన్నాళ్ళు ఆయన ప్రభుత్వంలో మొత్తం ఏపీ కూడా గాయపడిపోయింది, అసలు సక్రమంగా లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సార్, ఇది జగన్ గారికి కౌంటర్ అనుకోవచ్చు సార్? జగన్ గారికి అంటే అస్తవ్యస్తంగా ఉన్న ఈ సమాజం అంటే దీనికి పాలకుడు ఎవరు? జగన్ గారే కదా. అస్తవ్యస్తం చేసిందే జగన్ గారు, నిరంకుశత్వంగా ఉండేదే జగన్ గారు, మొత్తం భూములు కబ్జా చేసిందే జగన్ గారు, రౌడీలు ప్రోత్సహించి పెంచిందే జగన్ గారు, ఈ బండబూతులు తిట్టడానికి కారణభూతులు జగన్ గారు కదా. అన్నిటికీ కారణం ఆయనే. ఎవరైనా పరిపాలన సక్రమంగా చేయమని చెప్పి అంటారు, కానీ అది తిడితే నీకు ప్రమోషన్ ఇస్తానంటే ఎలాగొద్దండి? తిట్టి ఏమయ్యారు? సెల్ఫ్ గోల్ తీసుకున్నారు. వాళ్ళంతలో వాళ్ళే వాళ్ళ పార్టీని చెడగొట్టుకున్నారు అన్నమాట. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆంధ్రదేశాన్ని ఎంత పతనం చేయాలో అంత నెక్స్ట్ అప్పు చేయనా సరే అప్పు చేయాలన్న అవకాశాలు లేవు. పతనం పూర్తిగా చేస్తారన్నమాట. ఇంకెక్కడ అప్పులు? బ్యాంకులు అప్పులు ఇవ్వమని చెప్పాయి, బ్యాంకుల నిండా అప్పులు చేసేసాడు. ఈయన తెలివితేటలు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్పులు అన్నవి 2,00,000 కోట్లు ఎంతో చేశాడు. మరి బయట చేసిన అప్పుల మాట ఏమిటి? నేను బ్యాంకులోంచి ₹1,00,000 తీసుకున్నానండి, బయట ఏమో 15 లక్షల అప్పులు చేసేసాను. ఈ చెప్పడం లేదు, ఆ 1,00,000 చెప్తున్నాను. అంటే ఎంత కన్నింగ్ అండి ఆయన. మొత్తం అప్పు చెప్పారు కదా మీరు. అసలు సారాయి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారో, స్థలాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారో, మీ భూములే తాకట్టు పెట్టి అప్పులు చేశారో మాకెందుకు? ఆంధ్రప్రదేశ్ తలకాయ మీద ఎంత అప్పు ఉంది అది కావాలి కదా. ఇంతవరకు అప్పులు పెంచేసి చిన్నాభిన్నం చేసేసి నొక్కవలసిన బట్టలు జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా నొక్కంటా ఉండి ఈరోజు లండన్ ఎక్కడికో పారిపోతాను ఉంటే అంటే ఎలాగంటే ఆయన డెఫినెట్గా చేసిన దానికి శిక్ష అనుభవించాలి, అనుభవిస్తారు కూడా. అసలు పరామర్శించడానికి కూడా లేరు కదండి. 4 ఏంటండి మరీని. అది అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అసెంబ్లీలో కూడా రెండో ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్కే ఉంటుంది. అంటే రెండో పెద్ద పార్టీలో రెండవ ప్రధాన పార్టీ ఎవరిదంటే పవన్ కళ్యాణ్ది. ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్గా ఉంటుంది. అయితే బిల్లులు ఏవైనా పాస్ అవ్వాలంటే ఏకగ్రీవంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. చర్చ జరగదు కదా. ఓ బిల్లు ఉంది, వాళ్ళు కూటమే కదా. ఓ బిల్లు అంటే బిల్లులో వీళ్ళు డిస్కస్ చేసుకొని బిల్లు పెడతారు. మొత్తం టోటల్ అందరూ ఆమోదం యోగ్యమే. లింక్ పెట్టుకో వాళ్ళు ఇస్తే ఎవరు ఆమోదిస్తారు? ఈ 4గురిలో 3 వచ్చేస్తారు. మన పవన్ కళ్యాణ్లోకి, లేకపోతే మన తెలుగుదేశం వైపు. చూడండి రేపు ఎంతమంది కలుస్తారు, క్యూ కడతారన్నమాట. అందువల్ల ఈ విజయం మాత్రం సాధారణమైన విజయం కాదు. చిరంజీవి కూడా ఉప్పొంగిపోతూ ఆయన మాట్లాడితే బాగుంది కానీ ట్వీట్ పెట్టాడు. డెఫినెట్గా ఉంటుంది కదండి. బిడ్డ లాంటి వాడు ఇంత సాధించారంటే అసలు మనకే కళ్ళబట్టి నీళ్ళు వస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ.